యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13, 14, 15 వచనాలు ఒకసారి చదువుదాం. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనుడుగా ఎంచబడను. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగు విస్మయమందిరో అలాగే అతడు అనేక జనములను చిలకరించును. రాజులు అతన్ని చూసి నోరు మూసుకొందరు, తమకు తెలియజేయబడిన సంగతులు వారు చూచెదరు, తాము వినని దానిని గ్రహిస్తారు. హల్లెలూయా. చాలా అద్భుతమైన వాగ్దానాలతో కూడినటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తాం. దేవుని యొక్క సేవకులు ఎప్పుడు ఎలా ఉంటారు? వివేకము కలిగి ఉంటారు. కాబట్టి అందరికీ ముందుగా ఉన్న మొదటి ప్రథమ స్థానంలో ఉన్న సేవకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మనుష్య కుమారుడుగా వచ్చిన యేసుక్రీస్తు ప్రధానమైన సేవకుడు, ప్రధాన యాజకుడు. హల్లెలూయా. ఆయన వివేకముందు ఎవరి వివేకము పనికిరాదు. ఆయన చూపిన జ్ఞానం ముందు, ఆయన కలిగిన జ్ఞానం ముందు ఏ ఒక్కరి జ్ఞానము పనికిరాదు. ఆయన హెచ్చించబడి ప్రసిద్ధుడై మహాఘనుడుగా ఎంచబడును. హల్లెలూయా. సో మరి ఆయన చంపేసామనుకున్నారు, ఆయన సిలువ వేసామనుకున్నారు, సమాధి చేసామనుకున్నారు కదా. కానీ ఫైనల్గా ఏం జరిగింది? ప్రపంచం అంతటా కూడా క్రీస్తు శకము అని ఒక శకం ప్రారంభమైంది. హల్లెలూయా.